హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చినట్టయితేనే ఒక లైక్ చేయండి. నిన్న ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇది ఒక ఫ్రూట్, మీకు ఒక క్లూ కూడా ఇచ్చానమాట. ఎవరైతే గెస్ చేస్తారో చూద్దాము. తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్నది. చాలా మంచిది ఈ ఫ్రూట్ అయితే. సిట్రస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్లోని. నేను ఈవినింగ్ మార్కెట్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము, కానీ చూస్తాము. అంటే ఇది సీజనల్ ఫ్రూట్ అనమాట, ఎప్పుడు దొరకదు. చూస్తాము, తీసుకుందాం అనేలోగా హస్బెండ్ తీసుకొని వెళ్ళిపోతారనమాట. కానీ నేను ఎలాగైనా సరే తీసుకుందామని తీసుకున్నాను అనమాట. ఫిషెస్ కొన్ని తీసుకున్నాం. తర్వాత ఎక్వేరియంలో లైట్ ఒకటి పాడైపోయింది, దానికోసం వెళ్ళాం అనమాట. తర్వాత నైటే అన్నీ క్లియర్ చేసేసుకున్నాను. చక్కగా రైస్ కొంచెం ఉండిపోతే అది ఫర్మెంట్ చేసేసుకున్నానండి. అంటే ఫర్మెంటెడ్ రైస్ చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత ఇవి పిక్కలు అనమాట, చిక్కుడు పిక్కలు. ఈవినింగ్ మార్కెట్లో తీసుకున్నాను, నైట్ నానబెట్టేశాను మార్నింగ్ కర్రీ కోసం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పప్పు పాలకూర చేస్తున్నాను. తర్వాత వంకాయను ఆ పిక్కలు కర్రీ చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమము నా లంచ్లోనైతే డైలీ పప్పు అనేది కంపల్సరిగా నేను డైట్లో అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. ప్రోటీన్ కదా, మనం ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఎక్కువ తినడం లేదు. సో మనకి మాంసకృతులు ఎక్కువ పప్పులో ఉంటాయి కదా, పోషకాలు కూడా ఉంటాయి. సో నేనైతే పప్పును డైలీ కొంచెం క్వాంటిటీ డైలీ యాడ్ చేసుకుంటున్నాను డైట్ అంటే లంచ్లోని. మెనూలో అయితే కంపల్సరిగా ముద్దపప్పు అయినా, లేకపోతే ఆకుకూర కలిపిన పప్పు అయినా, లేకపోతే పప్పు టమాటా అయినా, సాంబార్ అయినా, అలా ఏదో ఒక విధంగా పప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే అనుకుంటారు గ్యాస్ట్రిక్ అది వస్తుందేమో అని, కానీ బ్లోటింగ్ అది ఏమి ఉండదండి. మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకొని ఉంచుకొని కుక్ చేసుకుంటే మనకి బ్లోటింగ్ అది రాకుండా మనకి ఎసిడిటీ అది రాదనమాట. ఎందుకంటే హస్బెండ్కి కూడా ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కానీ ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాదనమాట. సో పప్పు పాలకూర చేస్తున్నానండి. పప్పు పాలకూరలోనైతే టమాటా వేయకుండా చేస్తాను, ఎందుకంటే పాలకూర టమాటా కలిపి తినకూడదు అని అంటారు, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి. సో ఎప్పుడు నేను అంటే చుక్కకూర, గోంగూర ఇలాంటి వాటిలో అయితే టమాటా వేస్తాను, కానీ పాలకూరలో అయితే టమాటా స్కిప్ చేసేస్తాను. నేను అన్నీ కలిపేసి కుక్ చేసేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పాలకూర మంచిగా కడిగేసి ఉప్పులో నానబెట్టుకున్నాను కొంతసేపు. అంటే ఏవైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా అనేసి. ఆ తర్వాత ఏంటంటే పాలకూర, పప్పు అన్నీ వేసేసాను. నానబెట్టిన పప్పు, కందిపప్పు. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది, కానీ కందిపప్పుతో అయితే చేసేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఉప్పు వేయలేదు. కొంచెం నెయ్యి వేస్తానండి, ఎందుకనుకున్నారు, మెత్తగా ఉడుకుతుంది అనమాట. మీకు ఇష్టం, మీ ఇష్టం. ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే, నెయ్యి అనుకోండి కమ్మదనం ఉంటుంది కాబట్టి సరిపడా వాటర్ వేసి కుక్కర్ పెట్టేసాం అనుకోండి, హ్యాపీగా అది ఒక 4-5 విజిల్స్ వస్తే అయిపోద్ది. లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి వేసాను, అంటే మనకి ఇలా పొంగదండి పప్పు కూడాను, మెత్తగా కూడా ఉడికిపోతుంది అనమాట. అంటే రైస్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఫర్మెంటెడ్ రైస్ చేసుకున్నాను. చాలా మంచిదండి ఫర్మెంటెడ్ రైస్. అంటే చాలామంది అంటూ చెద్దన్నం అంటారు కదా, పులియబెట్టిన అన్నం కూడా అని అంటారనమాట. ఒక 6 to 8 అవర్స్ దాన్ని మనం వేడన్నం అంటే నైట్ వండుకుంటాం కదా, ఆ అన్నంలో పాలు, కొంచెం పెరుగు, కొంచెం నీళ్ళు వేసి నానబెట్టి ఉంచుకుంటాను రాత్రంతాను. పొద్దున్నే లేచి అందులో ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ వేసుకొని తినచ్చు, కానీ నాకు అవి నచ్చవు. నేను తెలగపిండి వడియం వేసుకొని తిన్నాను అనమాట. చాలా మంచిదండి. ఇందులోని మనకి ప్రోబయోటిక్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. తర్వాత శరీరానికి చలవ చేస్తుంది. ముఖ్యంగా సమ్మర్లోని మన బాడీకి శక్తిని కూడా ఇస్తుంది అనమాట. మన ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేస్తుంది. ఎవరికైతే ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు ఉంటాయి కదండి, అంటే డైజెషన్ ఇష్యూస్, వాళ్ళకి కూడా చాలా మంచిది. ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది, ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. మెయిన్గా చెప్పుకోవాలంటే చాలా చలవ చేస్తుంది బాడీకి, వెంటనే మనకి ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేసుకుంటాను. అన్నం ఎందుకంటే పడేయడం వేస్ట్గా, చాలా కష్టపడితేనే కదా వస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మ్యాక్సిమం నేనైతే ఆ అన్నం నైట్ టైం అలా వండిపోతే ఇలా ఫర్మెంట్ చేసుకొని తింటాను. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా అయితే చేయకూడదు, బయటే ఉంచుకొని తింటే మంచిదన్నమాట. ఇలా మనం కమ్మని అంటే అప్పుడే వండిన అన్నము కమ్మని పెరుగు వేసుకొని తోడు పెట్టుకుంటే మనకి పులవదనమాట, కమ్మగా ఉంటుంది మార్నింగ్ తినేసే టైంకి.
అది నేనైతే పక్కన పెట్టుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత తిందాంలే అనేసి. ఇప్పుడు ఇంకో పక్క ఏంటి పప్పు పెట్టేస్తాను. ఇంకో పక్క ఏంటంటే వంకాయ పిక్కలు. ఈ పిక్కలు నాకు మమ్మీ చెప్పారనమాట. మొన్న వాళ్ళు చెప్పాను కదా, నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్తాను, అక్కడ హోల్సేల్లోని మిల్లెట్స్ అన్నీ ఉంటాయండి. పప్పు దినుసులు, మిల్లెట్స్ అన్నీ అమ్ముతారనమాట. అక్కడేమో తీసుకున్నాను మమ్మీ చెప్తే. తెల్ల పిక్కలు అనమాట, చిక్కుడు పిక్కలు చాలా బాగున్నాయండి. ఎంత టేస్టీగా ఉన్నాయి తెలుసా. మనం రెగ్యులర్గాని మనకి వింటర్లో వస్తాయి కదా చిక్కుడు పిక్కలు తెల్లటివి, మనకు అమ్ముతారు కదా, అలాగే ఉన్నాయి టేస్ట్. అంటే ఇవి డ్రైవి చాలా బాగున్నాయి అనమాట. నేను మసాలా పెట్టి వండుతున్నాను. ముందుగా ఏంటంటే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మంచిగా వేగిపోయాక మసాలా పేస్ట్ వేసాను. అది వేగిపోయాక ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ పిక్కలు ఆల్రెడీ ఉడికించానండి. నైట్ అంతా నానబెట్టాను, ఓవర్ నైట్ సోక్ చేసుకొని అది రైస్ కుక్కర్లో బాయిల్ చేసేసాను. ఇప్పుడు అవి ఏంటంటే మనం డైరెక్ట్గా చేస్తే ఉడకవు, మనం సపరేట్గా బాయిల్ చేసుకొని కుక్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇవి మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసుకోవాలి. అంటే ఇలాంటి దినుసులు తినడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. అంటే నార్మల్గా అయితే తినరు కదా, ఇలా మనం కాంబినేషన్ కర్రీ ఏదో యాడ్ చేసి కొమ్ము శనగలని, రాజ్మా అని, తర్వాత కాబూలి చనా, ఇలాంటి చిక్కుడు పిక్కలు, తర్వాత బొబ్బర్లు అంటారు కదా, అలసందర్లు, జునుగులు, ఇలాంటివన్నీ మనం వీక్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ తింటే చాలా మంచిదనమాట. అందుకోసమని నాకు మమ్మీ చెప్పగానే నేను తీసుకున్నానమాట. ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ మమ్మీ అన్నారు పట్టుకొని వెళ్ళు ఇస్తానని. కానీ వద్దులే అమ్మ, నేను మార్కెట్కి వెళ్ళే పని ఉంది, నేను తీసుకుంటానులే అన్నాను అనేసి తీసుకున్నాను. చాలా బాగుందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మనం ఒట్టి పిక్కలు కూడా వండుకోవచ్చు. నేనైతే వంకాయ కాంబినేషన్తో వండాను. అల్టిమేట్గా వచ్చింది కర్రీ అయితే మాత్రం. చాలా మంచిది కదండి ఇలాంటి కర్రీస్ అన్నీ తింటే. సార్ ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి అవి బాయిల్ చేసేసాను. ఇప్పుడు అవి అలా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని సరిపడా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి. అసలు ఇంత కర్రీ వండాను, అసలు మిగలలేదు తెలుసా అండి. హస్బెండ్కి పెట్టేశాను. మార్నింగ్ నేను ఏంటంటే నంచుకొని తినేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది కర్రీ అనేసి మసాలా పెట్టి కుక్ చేశాను కాబట్టి మంచిగా వచ్చిందనమాట కర్రీ టేస్ట్ అనేది. అది ఉడుకుతున్నప్పుడే ఆ అరోమా అన్నది బాగా తెలిసిందనమాట. చాలా బాగుంది. నేనేంటంటే కొత్తిమీర వేయడం మర్చిపోయానండి, ఉంది గుర్తులేదు వేయడం. ఇప్పుడు సరిపడా వాటర్ వేసి సిమ్లో పెట్టేసి మగ్గించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా చేసినా సరే లేట్ అయిపోతుందండి పని అనేది. మార్నింగే లేస్తాను కానీ అలా లేట్ అయిపోతుందనమాట. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది కదండి, కొంచెం దీనికి టేస్ట్ కోసం కొంచెం చింతపండు రసం వేసాననమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు కోసం అయితే ఆయిల్ వేసాను, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేగిపోతుంటే ఆ టైంలోనే మనం పప్పు అంటే ఉడికిపోయి ఉంది కదా, దాన్ని వేసుకొని పక్కన దించేసుకోవడం అనమాట. చాలా బాగుంటుందండి. అంటే మనం టమాటా వేయలేదనే టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ తగ్గదు. ఈ తాలింపే మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకంటే మంచిగా వేగుతున్న టైంలోనే తాలింపు పప్పు వేస్తే బాగుంటుంది. ఈలోగా హస్బెండ్ తను స్నానం చేసి వచ్చేసారు. తన కోసం టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను అనమాట. దోశ తర్వాత దాంట్లోకి ఏంటంటే పచ్చడి పెట్టేస్తాను అనమాట. ఇవాళ ఫాస్ట్గా లంచ్ పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ అరేంజ్ చేసేసాను. మొన్న మునగాకు పొడి చేశానండి, చాలా బాగా వచ్చిందనమాట. డైలీ ఒక ముద్ద తింటే చాలండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకు పొడి వల్ల. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడాను, హెల్దీ. ఇప్పుడు దోశలోకి అయితే చట్నీ ఏం చేయలేదండి. అప్పటికే నాకు చాలా టైం ఫాస్ట్గా అయిపోతుంది. దోశలోకి ఏంటంటే దబ్బకాయ పచ్చడి పెట్టానమాట. ఇంకో డబ్బాలనేమో పెరుగు పెట్టేస్తాను, ఈ డబ్బాలనేమో పప్పు పెట్టేస్తానమాట. సో పూజ కూడా అయిపోయిందనమాట. నైవేద్యం పెట్టామన్నమాట. తర్వాత ఏంటంటే బయటైతే ముగ్గు ఈ విధంగా పెట్టేశానండి. తర్వాత నేను ఫర్మెంటెడ్ రైస్ తిన్నాను. ఎంత కమ్మగా ఉందో తెలుసా అండి. చక్కగా పక్కన 2 తెలగపిండి వడియాలు పెట్టుకొని ఆ కర్రీ పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుందో తెలుసా. ఇలాంటి ఫుడ్స్ అన్నీ మన చిన్నప్పుడు మన నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు బాగా తినేవారు. అందుకే వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉండేవారు అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియో నేను చేస్తాను. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.